వచ్చిన వివాదాలన్నీ కూడా మీకు తెలుసు. యాజ్ ఎ కమిటీ చైర్మన్గా మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఇప్పుడు మళ్ళీ 1000 కాళ్ళ మండపం వేరే చోట నిర్మిస్తామని చెప్తున్నారు. అది 2004లో ఈ 1000 కాళ్ళ మండపం కొట్టేసినప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. జిఆర్ గారు, చిన్నజిఆర్ నారాయణ చిన్నజిఆర్ గారు ఎంతవరకు వెళ్ళిందంటే 1000 కార్లతోటి నేను విశాఖపట్నం నుంచి తిరుమల దాకా వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అన్న పరిస్థితుల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓ జీవో కూడా ఇష్యూ చేశారు. ఏదో విధంగా దీన్ని సమన్వయంతో ఒక నిర్ణయం తీసుకుంటే అందరితో డిస్కస్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో 3 మెంబర్ల కమిటీ నన్ను చైర్మన్గా పెట్టి చెంగప్ప గారు, చక్రధర్రావు గారి కమిటీ అవి వేసినప్పుడు అందులో చాలా విషయాలు, ఆగమపరమైన విషయాలు ఉన్నాయి, తర్వాత శాస్త్రపరమైన విషయాలు ఉన్నాయి, ఆర్కియలాజికల్ విషయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని మరి 3 ఐఏఎస్ ఆఫీసర్లకి మాకేం తెలుస్తుంది, సంస్కృతి ఆగమం తెలియదు కదా. దానికోసం నేను చాలా చాలా ఆలోచించి ఒక ఆగమ కమిటీ సపరేట్గా వేసి ఇంకో పద్ధతిలో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆఫీసర్ని మళ్ళీ అక్కడ ఏదైనా కట్టడం కొట్టడం కనుక జరిగితే రేపు సెక్యూరిటీతో ప్రాబ్లం వస్తుంది. ఒక సెక్యూరిటీకి సుబ్రహ్మణ్యం గారి కమిటీ, ఒక సెక్యూరిటీ కమిటీ వేసి ఈ రకంగా అన్ని రకరకాలుగా నిష్ణాతులైన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళ రిపోర్ట్లు తీసుకొని 1000 కాళ్ళ మండపం కొట్టింది. తర్వాత అదంతా చదువు చేసిన కారణం ఏంటంటే మనకి 2 విషయాలు అక్కడ ప్రాబ్లమ్స్ కొండ మీద ఏంటంటే ఆలయం లోపల ఎన్ని లడ్డూలు చేస్తున్నా జనానికి తాటలేదు. 2 లక్షలు 3 లక్షలు రోజుకు చేస్తున్నా లోపల లడ్డూలు చేస్తుంటే ఆ హీట్కి మండపాలన్నీ కరిగి ఒక 2 సార్లు యాక్సిడెంట్లు అయ్యి రాళ్ళు పడిపోయే పరిస్థితికి వచ్చింది. మరి అటువంటిప్పుడు లోపల చేయకూడదు అన్నారు. లోపల చేయకూడదంటే బయట చేసిన లడ్లు నైవేద్యానికి పనికొస్తాయా లేదా, ఒకటి బయట కళ్యాణోత్సవాలు చేయొచ్చా లేదా, ఎందుకంటే రెండోది కళ్యాణోత్సవాలు లోపల 1000 మంది అడుగుతున్నారు, మనం చూపించలేకపోతున్నాం. బయట వైభవోత్సవ మండపం ఆగమ పండితులు చెబితేనే కట్టినప్పటికీ కూడా అక్కడ కార్యక్రమం జరగలే. నేను ఆస్థాన మండపం కట్టింది కూడా కళ్యాణోత్సవాలు అక్కడ చేయడం కోసమే. కానీ ఆస్థాన మండపం తయారయ్యేప్పటికి అడుగునంత షాపులు పెట్టారని షాపులు పెట్టిన దాంట్లో కళ్యాణ మండపం అది పోయింది. మొదట 72లోనే బయటికి కళ్యాణోత్సవం తీసుకురావాలంటే 1000 కాళ్ళ మండపంలో పెట్టాలంటే అది భగ్న మండపం నుండి అప్పటికే 1000 కాళ్ళు లేవండి, ఒక 100 కాళ్ళు కొట్టేశారండి, అందుకని అక్కడ పెట్టడానికి లేదంటే అప్పుడు మళ్ళీ కొత్త మండపం కట్టాలని. కాబట్టి బయటికి తీసుకురావడానికి ఆగమ పరిస్థితుల్లో ఎప్పుడు ఇబ్బంది లేదని మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. ఈ కాంట్రవర్సీ అంతా వచ్చి కొట్టేసినప్పుడు మమ్మల్ని కమిటీగా వేసినప్పుడు నేను ఈ కమిటీలన్నీ వేసి చూస్తే మనకు వచ్చింది ఏంటంటే, అయ్యా మహాప్రాకారం కావాలంటే కట్టుకోవచ్చు, కానీ ప్రాకారం ఒక గోడ పుష్కరణ మీద పోతుంది, అది ఒప్పుకునేది కాదు. తీరా ప్రాకారం అంతదాకా చేస్తే బ్రహ్మోత్సవాలు చేయడానికి దానికి మాడావీధులకి ఇబ్బందులు వచ్చేస్తుంది. జిఆర్ గారు అడిగింది అక్కడే అదే పద్ధతిగా కట్టాలని, మిగతా వాళ్ళు అది కట్టకూడదని. మేము చెప్పింది ఏంటంటే మరి జిఆర్ గారిని వాళ్ళని కూడా కూర్చోబెట్టి, అయ్యా అదే పద్ధతిగా పాత పద్ధతిగా కడితే ఇప్పటికీ శోభ ఉండదు, మనకు అయ్యేటువంటి అది అటు మనకు ప్రాక్టికల్గానూ పనికిరాదు, ఇటు చూడడానికి కూడా ఇదిగా ఉంటుంది. మనం మోడర్న్ టెక్నాలజీ వాడి 1000 కాళ్ళ మండపం ఇక్కడ ఉండేది అన్న స్పృహ వచ్చేట్టుగా బేది ఆంజనేయ స్వామి దగ్గర ఎదురుగుండా ఇప్పటికి 20 అడుగులు ఎత్తుంది కదా, ఎత్తులో ఆ 1000 కాళ్ళ మండపంలో వచ్చినటువంటి మన్ని లోడ్ బేరింగ్ కాకుండా ఈ శిల్పచాతులు ఉన్నటువంటి అవన్నీ పెట్టి ఆ చుట్టూ మాత్రం కావాల్సినటువంటి లోడ్ బేరింగ్ పిల్లర్స్ వేసుకొని ఆ పిల్లర్కి విజయనగర టైంలో లాగా 10 పిల్లర్స్ లాగా పెట్టి దాని తర్వాత పైన మనం ఈ 1000 కాళ్ళ మండపంలో తీసిన పిల్లర్స్ని పెట్టి ఆ ఎదురుగుండా వచ్చిన స్టేజ్ కూడా ఆ 1000 కాళ్ళ మండపంలో ఉన్న పిల్లర్స్ కనుక పెడితే చూస్తే 1000 కాళ్ళ మండపంలాగా ఉండాలి, కానీ మోడర్న్ టెక్నాలజీ వాడి మోడర్న్గా అవసరం ఉండేట్టుకు చేయాలని చెప్తూ దీనికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేకుండా, ఎందుకంటే సుబ్రహ్మణ్య గారి కమిటీ అంతా వేశాం కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఒక 100 అడుగులు కనుక టెంపుల్ నుంచి కనుక వదిలినట్టయితే మరి సెక్యూరిటీ ప్రాబ్లం లేదన్నారు. అటువంటి కట్టడం ఉండాలన్నారు. అది చేయాలని అంటే అప్పటికి 6 కోర్టు కేసులు ఉండేవి, అందరు రకరకాల వాళ్ళు, ఇవన్నీ అందరూ ఒప్పుకొని ఆ కోర్టు కేసులు విత్డ్రా చేశారు. ఇప్పుడు ఇంకోటి మనం చూసాం, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత మీరు అన్నట్టు ఇన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఇవన్నీ జరిగితే బాగుంటుందని. ఇవన్నిటి మీదే హైకోర్టులో వేయటం జరిగింది. అసలు హైకోర్టులో ఏ అంశం మీద చర్చించిందని? ఇప్పుడు అక్కడ వచ్చింది ఏంటంటే మధ్యలో అక్కడ కోర్టులో వచ్చేప్పటికి మొదట ఇవన్నీ ఒప్పుకున్న మాట నిజమే, కానీ సబ్సిక్వెంట్గా మాకు సెక్యూరిటీ రీజన్స్ మీద మేము అక్కడ ఏమీ కట్టకుండా ఉండాలన్న ఉద్దేశం. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అప్పుడు ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన ఉండి మీకు కొన్ని రోజులు టైం ఇస్తున్నాం, మీరు ఆలోచించి సెక్యూరిటీ చేసుకోమన్నారు. వాళ్ళు చేసుకొని ఏదో వర్కౌట్ చేశారు. కానీ చేసిన తర్వాత దీనికి
ఇది ఎవరంతటా వాళ్ళు చేసుకునేటువంటి వ్యవహారం కాదు. ఇది అందరి ప్రజలతోటి ఉన్నది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి ఒకసారి దీని మీద మళ్ళీ చర్చ జరగాలయా ఇటు వచ్చింది, అది వరకు మనం ఇట్లా నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది వచ్చేటుంది, అందుకని ఈ నిర్ణయాన్ని మనం మార్చుకునేట్టుగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కనుక చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు అన్నట్టు వెయ్యి కాళ్ళ మండపమా లేకపోతే ఏది, అక్కడ ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, ఫైనల్గా అది ఎక్కడికి వస్తుందని మనం అనుకోవచ్చు. మనం అదివరకు చేసింది ఏమిటి, మనం అందరితో కూర్చోబెట్టి మాట్లాడి చేసింది కదా, అదే పద్ధతి మనం టెంపుల్ విషయంలో మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది కోర్టులు తీర్పులు నిర్ణయాలు ఇచ్చేది కాదు. ఇప్పటికే 10 సార్లు కోర్టుకి వెళ్ళడం జరిగింది, రకరకాల వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఇవాళ మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చిన వ్యవహారం ఇది. దీనివల్ల ప్రజల్లో ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోయేటువంటి అవకాశం. భక్తులు అలాగే మఠాధిపతులు ఇంతకుముందు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కనుక చూసుకుని అక్కడ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పీవీఆర్కే అంటున్నారు. విత్ కెమెరా భవానీ, శివరామ్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.